వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. పిఠాపురం తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత పిఠాపురానికి ఒక పెద్ద పేరు వచ్చిందన్న విషయం తెలిసింది. సో ఈ నిన్న జరిగిన విషయంలో ఎమ్మెల్సీగా నాగబాబు గారు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం వాద్వాగా నడిచినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ వర్మ గారు అనే పేరు ఎక్కువగా వినిపించడం తర్వాత అక్కడ కొంచెం గొడవ అవుతున్నట్టు టీడీపీ వాళ్ళకి జనసేన కార్యకర్తలకి కొంచెం గొడవ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీంతో మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ పొలిటికల్ అనాలిసిస్. సార్ నమస్కారం. సార్ సార్ ఎందుకు నాగబాబు గారు ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత ఎందుకు గొడవలు అవుతున్నాయి టీడీపీకి జనసేన అంటే అతను అనాలోచితమైన బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడబట్టి నాగబాబు ఆ రోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినం రోజు అనవసరంగా పార్టీ గురించి మాట్లాడుకోవాలి, ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు, ఏంటి సిద్ధాంతాలు ఏమే మాట్లాడాలి. అది వదిలేసేసి పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం ఎవరో కాదు, ఆయన అభిమానులు ఓటర్స్ తప్పి ఇంకెవరు కాదు, ఇంకెవరన్నా మా వల్ల అనుకుంటే వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్ గా వర్మను గురించి మాట్లాడటం అది తప్పు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఎంత కష్టపడ్డాడు. వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చి వర్మ కుటుంబంతో సహా గడప గడప ఎక్కి తిరిగాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగాడు? పవన్ కళ్యాణ్ తరపున ఇతరే తిరిగాడు, గడప గడప తిరిగాడు పిఠాపురంలో. అలాంటి చేసినవాడిని అంత త్యాగం చేసి కష్టపడి గెలిపించుకున్నవాడిని ఎవరు కాదు అసలు ఎవరన్నా మా వల్ల అనుకుంటే వాళ్ళ కర్మ అని వెటకారంగా అంటాం. అక్కడ ప్రజలను హర్ట్ చేసింది. ప్రజలు హర్ట్ ఇది ఎక్కడ పద్ధతి, ఇదేం విధానం, ఈ మాత్రం విశ్వాసం కూడా లేకుండా, కనీస విశ్వాసం లేకుండా ఇంత విశ్వాసఘాతకంగా మాట్లాడతారా, అవసరం తీరినాక అల్లుడు అన్నట్టు ఇలా మాట్లాడతారా అని ప్రజల్లో చాలా ఆగ్రహం అసహించుకుంటున్నారు. ఇదేనా పద్ధతి? ఇంత అసహ్యంగా కూడా ఉంటారా మనుషులు? ఇంత నీతిబాహ్యంగా కూడా మాట్లాడగలరా అని ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకు అసహించుకోరు? ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం అనవసరంగా మాట్లాడే అదేదో వర్మని కించపరిచి ఏంటి కించపరిచడం వల్ల వచ్చింది ఏంటి మీకు? వర్మ వల్ల గెలిచారు, సంతోషం, థ్యాంక్స్, కృతజ్ఞతలు అంటే సరిపోయాయి. వర్మ వల్ల గెలిచారు, తెలుగుదేశం కార్యకర్తల వల్ల గెలిచారు, బీజేపీ ఇలా అందరూ కలిసి వర్మ కోసం, వర్మ బీజేపీ వాళ్ళతోటి తెలుగుదేశం వాళ్ళతోటి అందరితోటి కలిపికూడుకు అందరినీ మోసుకుని ఆయన కలుపుకుని తీసుకెళ్తే గెలిచారు. ఇవాళ వాళ్ళు ఎవరు కాదు, టీడీపీ కార్యకర్తలు కాదు, వర్మ కాదు, ఎవరు కాదు, మేము సొంతంగా గెలిచామని అంటే ఏమాత్రం అసలు ఎథిక్స్ మారల్స్ ఏమీ లేకుండా మాట్లాడితే మరి ప్రజలకు కోపం రాదా? అందుకని నేను వస్తే నువ్వు ఏ వర్మనైతే ఈయన కించపరిచావు, అందుకని వర్మ జిందాబాద్ అని అలా చేశారు. వర్మ జిందాబాద్. తెలుగుదేశం కార్యకర్తలు కోపం వస్తుంది కదా, మేము ఇంత కష్టపడి ఆహ్లాదాలు కష్టపడి ప్రెస్టేజ్ కింద గెలిపించుకోవాలి కష్టపడితే ఎవరు కాదు మీరెవరు తూనా బొడ్డు, ఓన్లీ మా సొంత శక్తి సొంతంగా మేము గెలిచామనంటే మరి ఇదే భీమవరంలో గెలవలేదు, ఇదే మరి గతంలో గాజువాకలో గెలవలేదు. ఇప్పుడు అదే అంటున్నారు ప్రజలు. వాళ్ళు చాలా తెలుగులలో భీమవరము గాజువాక ప్రజలు చాలా తెలుగులలో, అందుకనే ముందే తెలుసుకుని ఊహించారు ఇలాంటి అతను కమెడీని గెలిపించుకోకూడదని వాళ్ళు ముందే ఓడించారు. మేము పొరపాటున గెలిపించుకున్నాం, ఇక గెలిపించుకుంటే అర్థమైపోయింది. ఇప్పుడు మా బుద్ధి తక్కువ, మేము ఎంత తప్పు చేశారు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ మాటలు అనిపించుకుంటానికి అని ప్రజలే అంటున్నారు. దీంట్లో ఒక వ్యూహం ఉంది, అసలు వ్యూహం ఉంది. ఇది ఇంటెన్షనల్గా అన్నమాట, అది అలవోకగా అన్నమాట కాదు నాగబాబు, ఇంటెన్షనల్గా ఉంది అన్నమాట. ఎందుకు ఇంటెన్షనల్గా మాట్లాడాడంటే కావాలని రెచ్చగొట్టడానికి, గొడవలు సృష్టించడానికి. ఆ గొడవలు సృష్టించడం వల్ల ఏంటి రాబోయే ప్రయోజనం? ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గుప్పిట్లోంచి తప్పుకుని బీజేపీ కూటమిలోకి చేరిపోయి బీజేపీలో విలీనం అయిపోయి రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం క్యాండిడేట్గా అతను నిలబడాలి. సో దానికి మార్గం కావాలంటే ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయాడంటే జనాల్లో నిన్నటిదాకా చంద్రబాబు ఉన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు అని తిడతారు, ఆశ్రయించుకుంటారు. కనుక రాకుండా నాకు గొడవలు సృష్టిస్తే గొడవలను పేరు చూపించి మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు, ఈ అవమానాలు భరించలేము కనుక మేము కూటమి నుంచి వైదొలుగుతున్నాం అని చెప్పుకుంటారు. వైదొలిగితే కానీ అక్కడ బీజేపీలోకి విలీనం కాలేరు. విలీనం అయితే కానీ రేపు, ఎందుకంటే ఇక్కడ ఈ కూటమిలో సీఎం క్యాండిడేట్గా తనకు ఆస్కారమే లేదు. చంద్రబాబు తర్వాత మన లోకేష్, ఇతనికి అవకాశమే లేదు. ఇంకెప్పటికి కోరిక తీరలేదు, అసెంబ్లీ కోరిక తీరింది ఏదో, మొత్తం వాళ్ళ బుద్ధాన్ని ఎక్కి వాళ్ళ కాళ్ళు పట్టుకుని మొత్తానికి అసెంబ్లీకి అడుగు పెట్టాడు. మరి సీఎం అడుగు పెట్టాలంటే ఎట్లా? సీఎం ఏదో కావాలి,
ఇంకో అండ కావాలి. ఈ అండ తప్పించుకుంటే బీజేపీ అండ కావాలి. ఓకే. బీజేపీలోనేమో మామూలుగా బీజేపీ అలయన్స్లో క్యాండిడేట్గా అలౌ చేయరు. బీజేపీలో విలీనం అయితే అప్పుడు వీళ్ళకి పెద్ద కొత్త ఏం కాదు. చిరంజీవి అలా చేసి అలా విలీనం అయిపోయినాడే కదా, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, విలీనం అయిపోయాడు. అలాగే వీళ్ళు కొత్త ఏం కాదు, ఇప్పుడు విలీనం చేసుకుంటారు. ఈ మార్గం కోసం వేసిన ఒక స్ట్రాటజీది నాగబాబుతో వాగించి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలు. ఈ గొడవలు కొంచెం ముదిరేలాగా ఇప్పుడు నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకళ్ళు కూడా పవన్ పేరే లేకపోతే ఒక తెలుగుదేశం క్యాండిడేట్ కూడా గెలిచేవాడు కాదని. కావాలని రెచ్చగొట్టం, ఆ గొడవలు సృష్టించడం, గొడవల ద్వారా మేము ఈ గొడవలు అవమానాలు భరించలేము, విడిపోతాం అనే ఒక డ్రామా. ఇది ఒక స్ట్రాటజీ కింద, ఒక డ్రామా కింద ప్లే చేస్తారు. ఓకే. అయితే సార్ పరిపాలన ఎలా అనిపించింది మరి వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత? పరిపాలన ఉందా? పరిపాలన లేదు. స్వయం వాళ్ళ సొంత ఇవి చెప్తే ప్రజాపాలన లేదు, అంటే స్వయం పాలనే ఉంది. సొంత పల్లెటూరుకి కొన్ని ఊర్లకి రోడ్లు వేపిస్తా ఉన్నారు, కొన్ని వీడియోలు వస్తా ఉన్నాయి. రోడ్లు వేయిస్తానికి కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి, వీడియోలు వస్తాయి, చాలా వస్తాయి, వీడియోలు వస్తాయి కనుక మీరు నిరుద్యోగ భృతి ఏమైంది? ఆన్సర్ లేదు. 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి 1500 నెలకి ఏమైంది? ఆన్సర్ లేదు. పెన్షన్ ఏమైంది? రైతులకి 20,000 అన్నారు, ఏమైంది? ఆన్సర్ లేదు. ఉచిత గ్యాసు ఆన్సర్ లేదు. ఉచిత బస్సు ఆన్సర్ లేదు. వాలంటీర్స్కి 10,000 పెంపు కదా, ఆన్సర్ లేదు. ఏది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లేదు. దేనికి ఒక్క సూపర్ 6 అన్నట్లు ఒక్కదానికి లేదు. వాటిలన్నిటికీ తొంగలు దొక్కేసి పంగనామాలు పెడుతున్నారు. అంటే పథకాల కంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటున్నారు. పథకాలు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. సంక్షేమం లేకుండా డెవలప్మెంట్ ఏంటి? కడుపుకు అన్నం పెట్టకుండా హెలికాప్టర్ చూపించి కడుపు నిండుద్దా? బ్రహ్మాండ సిమెంట్ రోడ్డు చూపించేసి కడుపు నిండుద్దా? పేదలకు పెట్టాల్సి, పేదలకు సంక్షేమ పథకాలు పేదలకి మొన్నటిదాకా శుభ్రంగా ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ నోటికాడ కూడు తీసేశారు. డెవలప్మెంట్ అంటారంటే దాన్ని డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయటమే డెవలప్మెంట్ కాదు, పేదల కడుపు నింపడం కూడా డెవలప్మెంట్. వాళ్ళ కడుపులు మండించి వాళ్ళ కడుపుల మీద తన్ని మేము రోడ్లు వేసామంటే ఏంటి అర్థం? పిచ్చి మాట, అప్పులు అంటారు. అప్పులు పుట్టట్లేదు అంటాడు. 1,10,000 కోట్లు అప్పు చేశాడు ఇప్పటికి 10 నెలల్లో. ఈ ప్రభుత్వం అంతా దగాకోరు ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అన్ని అబద్ధాలు ఆరబోతలు, అరాచకము. పాలన లేదు, గుడ్డు లేదు, కేవలం ఒక అరాచక మాటలు తప్పితే ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సార్.